హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ ఇది షార్ట్స్ లాగా చిన్న సైజు కెమెరాతో అయితే షూట్ చేశారనమాట. అందుకని ఇలా నిలువుగా వచ్చింది. షార్ట్స్కి అయితేనే వస్తుంది కదా ఇలా నిలువుగా. ఇంకా తర్వాత ఈరోజు బర్త్డే మొత్తం ఏ విధంగా సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియో మొత్తం స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. బయటంతా కడిగేసింది అనమాట మా అమ్మ. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇప్పుడు లేచారు. మా ఆయన రెడీ అయిపోయింది అనమాట. బర్త్డే కదా, అక్కడ బంగారు మైసమ్మ దగ్గరికి అయితే చేస్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి ముందుగా వెళ్తే వచ్చే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవచ్చు అనేసి ఈయన తొందరగా రెడీ అయ్యిండు. టెంపుల్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నారు కానీ పిల్లలు లేపుతుంటే అసలు లేవట్లేదు. అందుకని మేము వెళ్ళలేదు. ఆయన ఒక్కడే వెళ్ళేసి వస్తానని మా ఇంటి పక్కన ఫయాజ్ ఉన్నాడు కదా, వాడిని అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇద్దరు వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు మమ్మల్ని రెడీగా ఉండమని చెప్తున్నాడు అనమాట. ఇంకా పిల్లలకి స్నానం చేపించి మేము రెడీ అయ్యి ఉంటే వచ్చి ఇంకా అక్కడికైతే వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. మధ్యాహ్నం లంచ్ టైం వరకు బర్త్డే కంప్లీట్ అవ్వాలన్నమాట. అందుకని తొందరగా వెళ్ళాలి. చాలామంది వస్తుంటారు కదా, కేక్ అవి కట్ చేయించడానికి, విష్ చేయడానికి వస్తుంటారు కాబట్టి ఇంటి దగ్గరికే వచ్చారనమాట. ఆల్రెడీ ఒక రెండు గ్రూప్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఆయన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాడు. నేను శారీ కట్టుకొని రెడీగా ఉన్నాను అనమాట. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, మనకు మీటర్స్ లెక్క కట్ చేసి ఇస్తారనమాట. 6 మీటర్స్ అయితే ఇచ్చారు. కానీ 6 మీటర్స్ చాలా అంటే చాలా ఎక్కువ. అది 5.5.5 అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ 6 మీటర్స్ తీసుకున్నాము. ఇంకా ఎండాకాలం కదా, కొంచెం ఎక్కువ ఉడకపోస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. ఇదే ఉంచాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది అక్కడ. వేడికి ఉండగలమా లేదా అని ఆలోచిస్తున్నా. మా పెద్దోడు అయితే రెడీ అయిపోయిండు. ఇంకా చిన్నోడు ఇంకా రెడీ కాలేదనుకుంటా. మా అమ్మ వాళ్ళు కూడా షాద్నగర్లో ఉన్నారు, వస్తామని చెప్పారనమాట. ఇంకా రాలేదు. ఇక్కడ దేవుడికి దీపం అయితే పెట్టేసిన. మా అత్త వాళ్ళేమో డైరెక్ట్ అక్కడ టెంపుల్ దగ్గరనే దిగుతామని చెప్పారు. అది హైవేకి పక్కనే ఉందన్నమాట బంగారు మైసమ్మ టెంపుల్. అక్కడే దిగుతాము, మీరు వచ్చేసేయండి అని చెప్పారు నిన్న ఫోన్ చేసినప్పుడే. ఇక్కడ నేను సెల్ఫీ స్టిక్తో వీడియో తీస్తున్నాను అనమాట. శారీ మతం కనిపించాలంటే ఆ సెల్ఫీ స్టిక్తోనైతే కనిపిస్తుంది కదా. పిల్లలు తొందరగా లేచుంటే అందరం వెళ్ళేవాళ్ళం టెంపుల్కి. వాళ్ళు ఎన్ని సార్లు లేపినా సరే లేవలేదన్నమాట. అందుకని ఆయన ఒక్కడే వెళ్ళి ఇంకా వచ్చాడనమాట. వచ్చిన వెంటనే ఇంకా చూడండి వచ్చారు కేక్ కట్ చేయించడానికి. కేక్ కట్ చేసిన తర్వాత మేము కూడా బయలుదేరి అయితే వెళ్ళాలి. అందరినీ ఒకేసారి రిసీవ్ చేసుకొని ఒక చౌరస్తా దగ్గర నుంచి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మా నాన్న అయితే రాలేదు, ఊర్లో పని ఉందని చెప్పేసి రాలేదన్నమాట. ఇక చూడండి టైం వచ్చేసి కరెక్ట్ 10 అవుతుంది. వీళ్ళు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెంబడే వెళ్దాం అనుకుంటే ఇంకొక గ్రూప్ అయితే వచ్చిందనమాట. చూడండి వాళ్ళు కూడా చూపిస్తాము. వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే అక్కడికి కేక్స్ కాకుండా నార్మల్గా కలవడానికి అని వచ్చేస్తామని చెప్పి కేక్స్ తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చారనమాట. 10 అవుతుంది టైము. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ శారీ అయితే మార్చేశాను. దాంతో ఉండలేనని అనుకున్నాను అనమాట, కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే చాలా ఉడకబోస్తుంది. అది ఎక్కువ మీటర్స్, 6 మీటర్స్ ఉంది. చాలా కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని దాంతో సాయంత్రం వరకు ఉండలేమని చెప్పేసి ఈ శారీ అయితే చేంజ్ చేశాను. ఇది కొంచెం కాటన్ టైప్లో ఉంటుంది, అందుకని చేంజ్ చేసి ఈ కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. దండ వచ్చేసి అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాడు ఈరోజు. అయ్యప్ప టెంపుల్ దగ్గర ఇచ్చారనమాట. దండను తీసుకొచ్చి ఈ కార్కి అయితే వేసినాము. కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా దగ్గర వచ్చి ఆగిందనమాట. ఇవన్నీ కార్స్ ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వచ్చే కార్సే. అందుకని అందరం కలిసి ఒకేసారి వెళ్దాం అనేసి ఇక్కడైతే ఆగాము. స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను కదా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కార్లు వస్తున్నాయి కదా, ఇవే అనమాట. కొంచెం వీడియోలో అక్కడ షూట్ చేశారు. ఆ వీడియోను స్టార్టింగ్ మ్యూజిక్ పెట్టారనమాట. అలా మ్యూజిక్ పెడితే మనకు కాపీరైట్ వస్తుంది కదా అనేసి ఓన్లీ మ్యూజిక్ లేకుండా నార్మల్ వీడియో అయితే పెట్టాను. మ్యూజిక్ అనేది మ్యూట్ చేసి అలా ప్లాన్ చేశారనమాట. వెనకాల చూడండి కార్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఒకదాని వెనకాల ఒకటి రావడానికని ఆ విధంగా చేశారనమాట. ముందరున్న కార్లో ఆ బాబాయ్ వీడియో తీసుకుంటూ వచ్చాడు. ఇంకా మేము వెళ్ళే వరకు మా అత్తమామ కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చారనమాట. మాకన్నా ఒక 10 మినిట్స్ ముందు వచ్చారంట అంతే మా మామ. ఇక్కడ డెకరేషన్ అయితే చేశారనమాట. మేము వచ్చేలోపు ఇంకా స్టేజ్ కూడా వేయలేదు. స్టేజ్ చేయకపోతే అందరు వస్తూనే ఉన్నారు కదని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ కూడా వేయించామన్నమాట. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ కూడా
పెట్టడానికి టైం లేదు. అందరూ వచ్చారు, వెయిట్ చేయలేరు కదా వాళ్ళు ఎండకు అంత సేపు అని చెప్పేసి కింద ఓన్లీ అవి చెక్కలు వేసి ఒక కవర్ లాంటిది వేసి పెట్టామన్నమాట. అక్కడ అయితే ఇంకో టెంట్ ఉంది కదా, అక్కడ వచ్చేసి భోజనాలకు లంచ్కి ఏర్పాటు అనమాట. అక్కడ వచ్చినమ్మడే ఇక్కడ దేవత దగ్గర అయితే దర్శనం చేసుకున్నారు. వచ్చిన వాళ్ళంతా అక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతారనమాట. అక్కడే ఇంకా కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని అందరూ కూర్చున్నారనమాట. ఈయన మా ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యేను కూడా పిలిచాడనమాట. అందరూ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చైర్లు అయితే అన్నీ వేసి ఇంకా కొంచెం ఇక్కడ చూడండి, అక్కడ ఇంకా మనము అవి చెక్కలు అయితే వేయలేదు. ఫస్ట్ ఏమో మాట్లాడుతున్నారనమాట అక్కడ కూర్చొని. ఇంకా మా అత్త మా మామ వచ్చారనమాట. మాకన్నా ముందే వచ్చారు. మా అమ్మ వాళ్ళేమో ఇప్పుడు బయలుదేరారంట. చెప్పాను కదా, మా నాన్న కూడా ఏం రావట్లేదు. మా అన్ననేమో ఆఫీస్కి వెళ్ళిండు. మధ్యాహ్నము పర్మిషన్ తీసుకొని వస్తా అన్నాడు. వాళ్ళు ఒకవేళ ఓకే అంటే ఇక చూడండి ఇప్పుడు సెట్ చేస్తున్నారనమాట. అదంతా డెకరేషన్ వెనకాల ఫ్లెక్సీ అయితే ఇంకా వేయడానికి టైమే లేకుండే. అందరూ మేము వచ్చే వరకు మాతో పాటు ఇంతమంది వచ్చారు కాబట్టి ఇంకా టైం లేకుండే అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ వస్తే మా తమ్ముడు అందరికీ ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించిండు మాకు. ఇంకా మేము దూరంగా కూర్చున్నాం అనమాట. అక్కడికి మాకు వెళ్ళడానికి అసలు లేకుంది. అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళడానికి లేదు. మేము ఇక్కడ దూరంలో చైర్లు వేసుకొని దూరం నుంచి చూస్తూ కూర్చున్నాము. ఇక్కడ మా అమ్మ అలాగే మా అన్న పిల్లలు మా వదిన వాళ్ళు వచ్చారు. ఇంకా ఇంతే అనమాట, వేరే ఎవరికి చెప్పలేదు. ఇంకా అంతా మా ఆయననే వాళ్ళు ఇంకా బర్త్డే అని చెప్పేసి ఇంటికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇంట్లో అయితే మనము ఇంట్లో ఉన్న వాళ్ళు బయట ఈ విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా ఏం కాదు. కానీ ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసామన్నమాట. లాస్ట్ ఇయర్ ఇక్కడే చేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడే బాగుంటుందని ఇక్కడే ఫిక్స్ చేశారు. లాస్ట్లో ఇక్కడ చూపిస్తా అబ్బాయిని, లాస్ట్లో ఒక ఫోటో అనేది యాడ్ చేస్తా. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా ఎవరు చేస్తున్నారు అనేది. అలాగే లాస్ట్ 3 years నుంచి పాప మా బాబాయ్ చేస్తున్నాడు అనమాట. మేము ఎన్నిసార్లు వద్దని చెప్పినా సరే వినకుండా చేస్తుండు. ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పాడు అనమాట. ఈసారి కూడా వద్దని చెప్పాము, కానీ ఇంకా ఈసారి ఒక్కసారి చేస్తానని చెప్పేసి చెప్పిండు. ఎన్ని నాన్ వెజ్ చికెన్, అలాగే మటను, బోటి ఫ్రై, అలాగే తలకాయ కూర, అలాగే బగారా రైస్, వైట్ రైస్, పెరుగు, సాంబారు, ఆలుగడ్డ కర్రీ వెజిటేరియన్ వాళ్ళకు. ఆ రోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇవన్నీ వంటలు అయితే చేయించారనమాట. కార్లు అయితే ఇంకా ఇంత వచ్చినాయి. కార్లు ఇంకా వస్తూనే ఉన్నాయి అక్కడ లాస్ట్లో చూడండి. ఇంకా మేము ఇంటికి వెళ్ళే వరకు దాదాపు ఈవినింగ్ 5-6 అలా అవుతుందేమో కంప్లీట్ అయ్యే వరకు. ఎందుకంటే అంతా వస్తూనే ఉంటున్నారు, వెళ్తూనే ఉంటున్నారు. అక్కడ వచ్చారనమాట, ఎమ్మెల్యే గారు వచ్చినట్టున్నారు. అందుకని అందరు అక్కడికి అయితే వెళ్తున్నారు చూడండి. వేరే హైదరాబాద్లో పని ఉందని చెప్పి అక్కడ బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది కదా, అదే కారు. ఇక్కడ కేక్ కట్ చేయించి అక్కడికైతే వెళ్ళాడనమాట. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ అయితే కటింగ్ చేయించి వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా మిగిలిన సెలబ్రేషన్స్ అంతా ఇంకా వీళ్ళు చేసుకున్నారనమాట. మాకైతే టైమే దొరకలేదు. లాస్ట్లో నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మేము కేక్ అయితే కట్ చేయించినాం. ఇక్కడికి తీసుకొచ్చారు కానీ అక్కడ టైం ఇవ్వట్లేదు. చాలామంది వాళ్ళే తోస్తున్నారు అనమాట. అందుకని ఇంకా వెళ్ళలేదు అక్కడికి. అక్కడ వచ్చిన కార్సే అనమాట అవి. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిన కారు, అక్కడ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారనమాట. వచ్చి ఒక 10 minutes అలా 15 minutes అలా కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కేక్ రాలేదన్నమాట. కేక్ రాలేదు కాబట్టి ఇక్కడ కేక్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆలోపు మా తమ్ముడు తీసుకొచ్చిన కేక్, అది తీసుకెళ్ళి కట్ చేపిస్తున్న టైంకి మళ్ళీ కేక్ అయితే తీసుకొచ్చారు పెద్దది. ఇది జేసీపీ ఏమంటారు దాన్ని, క్రెయిన్, అదేమో ఒక పెద్ద దండ అనమాట. దండ అయితే చేయించిండు ఆ బాబు. ఆ దండ వేయించడానికి అయితే ఆ క్రెయిన్ కూడా పిలిపించారు. ఇక్కడ మా పిల్లలు కూడా అయితే పరిగెత్తున్నారు అనమాట. అక్కడ కేక్ కట్ చేస్తున్నారు కదని హ్యాపీ బర్త్డే అని సౌండ్ రాగానే పిల్లలందరూ ఇక్కడ పరిగెడుతున్నారు. వద్దని చెప్తే కూడా వినట్లేదు అనమాట. ఎందుకంటే చూసుకోకుండా దొబ్బినా కింద పడిపోతారు కదా అని. ఇంకా అక్కడ నుంచి అందరూ అక్కడ తినడానికి వెళ్తున్నారని చెప్పేసి అక్కడ నుంచి మేము ఇక్కడ దేవత దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. ఇక్కడ చల్లగా ఉంది. ఇక్కడ దేవత వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా ఫేమస్, చాలామంది వచ్చి చేస్తుంటారు అనమాట. మంగళవారము, అలాగే శుక్రవారము, సండే రోజు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మేము సాటర్డే చేసాం కాబట్టి బోనం అయితే ఏమి వెళ్ళలేదు, బోనం చేయలేదన్నమాట. లాస్ట్ హోలీ అప్పుడు చేసాం కాబట్టి ఈసారి చేయలే. సండే రోజు చేస్తామన్నమాట. అక్కడ చూడండి మాల అయితే వేస్తుంటే అందరూ తోస్తున్నారు పాపం. మా ఆయన్ని ఉదయం
ఇలా ఉంటుందని చెప్పేసి ఉదయం బయట నుంచే ఇడ్లీ తెప్పిస్తే తిన్నాడనమాట. ఆయనతో తినకపోతే ఆ ఎండకి ఇంతమంది జనాలకి పాపం బాగా అలసిపోయేవాళ్ళు. ఇంటి దగ్గర ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా లాస్ట్ ఈ దండ అయితే వేస్తున్నారు. ఆ దండ దగ్గర కూడా అంత తోస్తూనే ఉన్నారు చూడండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అనమాట వంటలు చేయించినాము. ఇక్కడికే వచ్చారు, కేక్ కట్ చేయించారు, ఇంకా తినేసి వెళ్ళిపోయారు అనమాట. ఈ ఇయర్ కూడా అలాగే ఉంది, కానీ ఈ స్టేజ్ అనేది బయట వేయించినాం. అంతకుముందేమో బ్యాక్ సైడ్ కొంచెం బ్రేక్లు అది చిన్న షటర్లా ఉంటుంది అనమాట. ఆ షటర్లో చేసినప్పుడు ఈసారి వచ్చేమో బయట ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టాము. ఇక్కడ ఇవి పాటలు వచ్చేవి అయితే పెట్టారు కదా, అక్కడ పాటలు వస్తుంటే పిల్లలు డ్యాన్స్ చేస్తారనమాట. మా అన్న కూతురు ఆమెకు ఏదో బొంబాయికి రానే సాంగ్ ఫేవరెట్ అనమాట. అదే పెట్టితే దానికి సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తుంది. ఇంకా దండ వచ్చేసి అలాగే ఉంది. ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి ఇంకా దండలో ఇట్లా పెట్టుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట. అంతా అయిపోయిన తర్వాత మా ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిండు ఫోటో దిగడానికి. లాస్ట్లో ఒక చిన్న ఫోటో అయితే యాడ్ చేస్తారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఆయన ఇంకా వస్తూనే ఉన్నారు కదా, లేట్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. మా తమ్ముడు ఇక్కడ కార్లో అయితే కూర్చుని వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కర్రీస్ అయితే మిగిలిపోయిన కర్రీస్ అయితే ఇక మాకు ఇంటికైతే తీసుకెళ్తున్నాం అనమాట, వేస్ట్ అవుతుంది కదా అని. 2 సార్లు రైస్ అయితే ఉన్నామన్నమాట అక్కడ సరిపోకపోతే. ఇంటికైతే వెళ్తున్నాము. బకెట్లలో పెరుగు బకెట్లు ఉంటాయి కదా, వాటిలో కర్రీస్ వేసి ఇస్తానంటే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళం మళ్ళీ రివర్స్ వచ్చామన్నమాట అవి కర్రీస్ తీసుకెళ్ళడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత రైస్ అయితే మిగిలే, మళ్ళీ రైస్ వండి ఈ కర్రీస్ ఉంటాయి కదా అవి తింటే సరిపోతుంది అనమాట. ఈరోజు శనివారం ఉన్న వాళ్ళు ఉన్నారు, మా అమ్మ మా అత్త అలాగే మా వదిన, వీళ్ళు సాటర్డే తిన్నారు. వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా ఏదైనా కర్రీ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి పిల్లలు కొంచెం సేపు అలా ఖాళీగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి అక్కడ ఎండలో ఉన్నాం కాబట్టి కొంచెం సేపు అలా కూర్చొని నైట్కి అయితే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మా అన్న వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిండు కదా, మధ్యాహ్నం అయితే పంపించలేదు, డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడికే వస్తున్నాడు అనమాట. ఇంకా చూడండి రైస్ అయితే వండుతున్నాను అనమాట. చపాతీ చేద్దాం అనుకున్నా కానీ ఈ రైస్ వండే వరకు ఇంకా అప్పటికి కలిసిపోయినాం కాబట్టి చేయలే. ఒక పెద్ద గ్లాస్తోనో వాటర్ తాగే గ్లాస్తోనో ఒక 5 గ్లాసులు వేసి బియ్యం అయితే కడిగేసి గిన్నెలో అయితే రైస్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా తినని వాళ్ళ కోసం చెప్పాను కదా టమాటా కర్రీ అయితే చేశాను అనమాట. ఇదే అనమాట, టమాటాస్ కట్ చేసి ఆనియన్స్ వేయకుండా అలాగే చిక్కగా చేశాను. ఇంటికి మా ఆయన వచ్చిందే 8 గంటలకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చారనమాట మిస్ అయిన వాళ్ళు. ఉదయం నుంచి కేక్ కట్ చేయించడానికి అయితే వచ్చారు. వాళ్ళైతే కేక్ కట్ చేసి పోయిన తర్వాత మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు టైం అనమాట. మా అన్న వచ్చిండు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ అయితే తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళు అయితే కేక్ కట్ చేపిస్తున్నారు అనమాట ఫైనల్గా. ఇంకా ఇప్పుడు నైట్ వచ్చి కట్ చేయించిన వాళ్ళు ఒక అతను ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చిండు. అందరూ స్టేటస్లలో పెట్టుకున్నారనమాట ఈ ఫోటోని ఫ్రేమ్లా చేసి తీసుకొచ్చిండు. అక్కడ గిఫ్ట్ బై వైష్ణవ్ డాన్సర్ అని ఉంటుందన్నమాట. బాబు డ్యాన్స్ బాగా చేస్తాడు, డీ షోలోకి కూడా వెళ్ళిండు అనమాట. అప్పుడు నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను చెప్పాను కదా ఫొటోస్, ఇవే అనమాట. ఈ మాలలో మేము లాస్ట్లో దిగాము. ఈరోజు వీడియో అయితే ఇదేనంటే నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.